నమస్తే అండి. నేను బోడిపల్లి చంద్రశేఖర్. ఈరోజు నేను మానవ హక్కుల కమిషన్ కలవడం జరిగింది. ఎందుకంటే గతంలో మా మీద నాగరసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ గారు దేవిరెడ్డి సతీష్రెడ్డి గారు మాపై తప్పుడు కేసులు బనాయించేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసిన ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురి చేసిన సందర్భంలో మేము గతంలో డీజీపీ గారిని కలిసినాం. తర్వాత డిఎస్పీ గారిని మిర్యాలగూడ డిఎస్పీ గారిని కలిసిన తర్వాత వీటిపైన ఎటువంటిది ఇంకా యాక్షన్ తగిన చర్య వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పేసి అని ఈరోజు మానవ హక్కుల కమిషన్ కలవడం జరిగింది. ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ అవార్ వేణు గారి సహకారంతో మరియు మన కోట్ల వాసుదేవ్ గారి సహకారంతో ఈరోజు కలవడం జరిగింది. వీటిపైన ఈరోజు మీ మొల్లమామ విగ్రహం హాలియాపట్నంలో పెడదామని ఫస్ట్ నిర్ణయించుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరం స్థానికులం. మేము మొదట ఎమ్మెల్యే గారిని కలిసినాం. ఆయన మమ్మల్ని పెట్టుకోని చెప్పినారు. తర్వాత ఏమైందో ఆయన మాతో చర్చలు జరుపుతూనే వేడ జేసీ బుక్ ఎంతో దిమ్మను కూల్చేసి మా ఆత్మగౌరవాన్ని మా మనోభావాల్ని అక్కడ దెబ్బతీశారు ఆయన. ఇలా మొల్ల అంటే తెలుగు కవయిత్రి, మొదటి కవయిత్రి ఆమె. శ్రీకృష్ణదేవరాయ కాలంలోనే ఆమె 400 సంవత్సరాల క్రితమే రామాయణాన్ని తెలుగు జాతికి అందించిన మహనీయురాలు. అలాంటి మహనీయురాలు విగ్రహాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు 1980లో ట్యాంక్ బండ్ మీద పెట్టేసి ఆమెకు గౌరవం దక్కించారు. అదే భారత ప్రభుత్వం 2017లో ఆమె పేరు మీద స్టాంప్ కూడా తీయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు గత 75 సంవత్సరాల నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు జరగాల్సిన రాజకీయ వాట దక్కట్లేదు, ఏ కోణంలో చూసినా వాళ్ళు అన్యాయం గురవుతున్నారు అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు బీసీల పైన చాలా విశ్వాసంగా ఉన్నారు. అదే ఆయన పేరు తెచ్చుకున్న ఆ పార్టీని టికెట్ తెచ్చుకున్న జానారెడ్డి కుటుంబం, జేవిరెడ్డి గారు వాళ్ళ కుటుంబం బీసీలపై అనేది చిన్న చూపు అనేది చాలా అవమానకరం అందరికీ. దీన్ని తీవ్రంగా బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా వాళ్ళు బీసీల క్షమాపణ చెప్పి తెలుగు జాతికి అందించిన దైవం లాంటి మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ పాపను కడుక్కోవాల్సిందిగా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.